సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నా పేరు జ్యోతిర్మయి గుండావచ్చుల. తిరుమలకు సరఫరా అయ్యే ప్రసాదం లడ్డూకి సంబంధించి కల్తీ నెయ్యి వాడబడిందనేసి ఆరోపణలు ఎదుర్కొని సైంటిఫిక్గా దాంట్లో కొంచెం పంది మాంసము అది ఏదో దోషం జరిగింది. ఎందుకంటే ప్రసాదం అంటే మనం మనసా వాచా కర్మణ ఫీల్ అవుతాం. అందులో తిరుపతి ప్రసాదం అంటే చెప్పనే అక్కర్లేదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చేతి నుంచి వచ్చింది అని మనం ఫీల్ అవుతాం. అందులో ఏం మనం చూడము. అలాంటి మన భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా కల్తీ నెయ్యి సరఫరా అయింది. ఆ కల్తీ నెయ్యి సరఫరా కావటానికి కొంత ఇలా ఇది పెద్ద ఇష్యూ అయింది. ఇదే కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు సాక్షాత్తు అయోధ్యాపురికి వెళ్ళాయి. అక్కడే అంటే మన తిరుమల తిరుపతి నుంచి అయోధ్యాపురి దాకా ప్రయాణం చేసింది కల్తీ లడ్డు అని చెప్పి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సిట్ వేశారు. ఈ సిట్ అధికారులు ఒక నలుగురిని అరెస్ట్ చేసింది అంటే దాని అర్థం కల్తీ జరిగిందనే కదా. కల్తీ జరిగిన మాట వాస్తవం. బట్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా, ఎంత కల్తీ జరిగింది అనేది తేలాల్సిన అంశం. దీంట్లో వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. బోలే బాబా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టెండర్లు వేసి అది సబ్ కాంట్రాక్టర్స్కి ఇచ్చి వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానానికి కావలసిన లడ్డూ ప్రసాదాలకు కావలసిన నెయ్యి ఎంత కావాలో అంత సామర్థ్యం ప్రొక్యూర్ చేసి పంపించేంత సామర్థ్యం వీళ్ళకి లేదు అని తెలిసింది ప్రాథమిక పరిశీలనలో. సో అలాంటిది ఎంకరేజ్ చేయటము ఎవరిదైనా సరే తప్పు. రెండవది, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది. కల్తీ ఎప్పుడైతే ప్రొక్యూర్ చేసి మన సొంతంగా మన ఇంటి నుంచి మనసా వాచా కర్మణ నేను ఇది మీకు పంపిస్తున్నాను నెయ్యి మనం మన ఇళ్లలో మడి కట్టుకొని ప్రసాదాలు చేస్తాము. మన ఇంట్లోనే 4 లడ్డూలు చేసే చోట, ఇంత పులిహోర చేసే చోట, ఇంత పెరుగన్నం చేసే చోటనే చక్కెర పొంగల్ చేసేటప్పుడు మనం నిష్టగా చేస్తాము. ఏమీ తగలకుండా, ఎలాంటి కల్తీ లేకుండా మనసంతా ఆధ్యాత్మికత, దేవుడికి భగవంతుడిని స్మరించుకుంటూ చేస్తాం. అంత చింతనలో ఉండే భక్తులు వేలాది, లక్షలాది, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా అందులో కల్తీ జరిగింది అంటే మీరు ప్రొడ్యూస్ చేయలేనప్పుడు మీరేం చేస్తారు? ఆటోమేటిక్గా ఎవరో ఒకళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేస్తారు. ఆ ప్రొక్యూర్ చేసిన ఆ నెయ్యి కల్తీనా అసలు సిస్సులైన నెయ్యి ఎలా గమనించకుండా అలా కొనేస్తారు. అందులో తక్కువ ధరకు కొన్నారు. ఈ తక్కువ ధరకు కొన్నారు. నార్మల్గా ఏం చేస్తారంటే నార్మల్ టెండెన్సీ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు సబ్మిట్. ఒక చీర కొంటే ఒక 1000 రూపాయలు అనుకోండి, అదే 10 చీరలు కొన్నాను అనుకోండి 800కే ఇస్తారు. దట్ ఈస్ న్యాచురల్. సో అంత పెద్ద సిస్టంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఒక అటానమస్ బాడీ. ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగితే కొంచెం తక్కువకే ఇస్తారు. ఐ డోంట్ సే నో, ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే లక్షల లీటర్లు, కోట్ల లీటర్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రసాదానికి కావలసిన నెయ్యి అవసరం అవుతుంది. సో నార్మల్గానే టెండర్స్లో ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో ఆ కోట్ చేసిన ఎవరైతే తక్కువ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. దట్ ఈస్ కామన్ ఫినానిమా. ఎవరికైనా అంతే. ఏ బిజినెస్లో అయినా తక్కువ కోట్ టెండర్లు కాల్ఫర్ చేశారు అంటే తక్కువ కోట్ చేసిన వాళ్ళకే ఆ టెండర్లు అప్పగిస్తారు. బట్ అట్ ది సేమ్ టైం వాటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకు ఒక నామ్స్ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక నామ్స్ ఉంటాయి. ఈ నెయ్యి ఈ విధంగా ఉండాలి, లేకపోతే జీడిపప్పు ఈ విధంగా ఉండాలి, శనగపిండి ఈ విధంగా ఉండాలి, బియ్యం ఈ విధంగా ఉండాలి. ప్రతి ఒక్క ప్రసాదానికి ఒక సేఫ్టీ హెల్దీ పారామీటర్స్ ఉంటాయి, నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్కి అనుగుణంగానే మీరు ఇచ్చిన కోర్టుకి
మీరు ఏదైతే కోట్ చేశారో ఆ కోట్కి దగ్గరలో ఉంటే మీరు చేయగలిగితే చేయాలి. అట్ ది సేమ్ టైం అధికారులు ఉంటారు, అధికారులు పరిశీలిస్తారు. ప్రతి చోట ప్రతి నెయ్యి వచ్చిన కంటైనర్లు వచ్చినప్పుడు వాళ్ళు దాని క్వాలిటీ ఎలా ఉంది, ఏంటి, ఏమైనా కలిసాయా అనేది ఒక ల్యాబ్ ఉంటుంది. ల్యాబ్లో మీరు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత కూడా మీరు ఇగ్నోర్ చేసి అది బయటకు వెళ్ళిపోయి, అది ప్రజల్లోకి వెళ్ళిపోయి కల్తీ నెయ్యితో ఇలా జరుగుతుందంటే భక్తుల మనోభావాలతో మీరు ఆడుకోవడమే. అట్ ది సేమ్ టైం సిట్ వేసినప్పుడు సిట్ అధికారులు నలుగురిని ప్రధానంగా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసింది అంటే దాని అర్థం వాళ్ళకి ఏదో కీలకమైన సమాచారం వచ్చింది అంటే అందులో కల్తీ జరిగినట్టు. దయచేసి ఇలాంటి పనులు చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టద్దు. ఆ స్వామివారు వదిలిపెట్టరనుకోండి, అది వేరే విషయము. వెంకటేశ్వర స్వామి హీ విల్ గివ్ ద పనిష్మెంట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టకు సంబంధించింది. కోట్ల మంది భక్తులు, దేశ విదేశాలు, మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు. మొన్న మీకు ఎందుకంటే అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను మొన్న తిరుమలకి వెళ్ళొచ్చాను, ప్రసాదం తీసుకొచ్చాను. మా అపార్ట్మెంట్స్లో డాక్టర్స్ ఉంటే వాళ్ళకి పెట్టకపోతే దిస్ ఇట్ నో, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇందులో ఏదో కల్తీ జరిగిందట, తినలేను, క్షమించండి, ఏమనుకోవద్దని నాకు నమస్కారం పెట్టారు. నా మనోభావం ఎంత దెబ్బతిన్నిందండి. ఇలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. దయచేసి ఈ సిట్ అధికారులు దీని మీద కఠినంగా పరిశీలించి కోర్టు పనిష్మెంట్ ఇవ్వాలని ఐ వుడ్ లైక్ టు సే, బీయింగ్ యాజ్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. థ్యాంక్ యూ.